మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము మొదటి కొన్ని వచనాల్ని మీరు చదివినప్పుడు అక్కడ ఏలియా గారి గురించి ఈ విధంగా రాయబడి ఉందండి. అంతకుముందు 18వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే బయలు ప్రవక్తలని, ఆషేరు దేవి యొక్క ప్రవక్తలని 850 మందిని ఈ ఏలియా అనే వ్యక్తి రోషము కలిగిన వాడై దేవుని కొరకు నిలవబడి యెహోవాయే నిజమైన దేవుడు అని నిరూపించి వారిని కత్తివాత హతము చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంత గొప్ప కార్యాన్ని చేసేందుకు దేవుడు ఏలియా గారిని ఒక పాత్రగా వాడుకున్నాడండి. అయితే ఇది జరిగిన వెంటనే, వర్షము వచ్చిన వెంటనే అన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు కరువు కాలం తరువాత అద్భుత రీతిగా దేవుడు ఏలియా యొక్క ప్రార్థనను విని వర్షంను పంపించినప్పుడు ఆ కార్యము జరిగిన పిదప అహాబు రాజు యొక్క భార్య అయిన యెజెబెలు ఒక దూతను పంపించి ఏలియా దగ్గరికి చెప్తున్న మాటే మీరు చూసినట్లయితే, ఇదిగో రేపు ఈ సమయానికి నువ్వు ఎవరినైతే చంపావో వారి యొక్క ప్రాణములలో నీ ప్రాణము ఒకటిగా ఉండకపోతే, అంటే నేను నిన్ను రేపటికి ఈ సమయానికి చంపించకపోతే దేవుడు నాకు గొప్ప అపాయాన్ని కలుగజేయునుగాక అని ఆమె ఏలియా గారిని బెదిరించింది. ఎప్పుడైతే ఏలియా గారికి ఆ యొక్క వర్తమానం అందిందో ఆయన భయమునుందాడంట. ఒక దినమంతా ప్రయాణము చేసి అరణ్యంలోనికి వెళ్ళి ఒక బద్రీ వృక్షం కింద కూర్చుని ఆయన చేస్తున్న ప్రార్థన మీరు చూసినట్లయితే, దేవా ఇంత మట్టుకు చాలయ్యా, నేను నా పితరుల కంటే గొప్పవాడిని కాదు, ఇంత మట్టుకు చాలయ్యా, నన్ను ఇక తీసుకోమని ప్రార్థిస్తున్నాడంటండి. మరణాపేక్ష కలిగిన ప్రార్థనని ప్రవక్త అయిన ఏలియా గారు ఆ స్థలంలో చేస్తూ ఉన్నారు. మనం కూడా ఎన్నో మార్లు కఠినంగా ఉన్న పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు ఇక మార్గమే లేదు, ఈ యొక్క సమస్య నుంచి తప్పించుకునేందుకు కానీ ఎదుర్కొనేందుకు కానీ నా శక్తిని మించినదిగా ఉంది అని ఆలోచన వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేస్తూ ఉంటాం దేవుని దగ్గర, ఇక చాలయ్యా, ఎంత మట్టుకు చాలయ్యా, ఇక నా వల్ల అవ్వదు, నేను మరణించాలని ఆశపడుతున్నాను, నన్ను తీసుకో అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇంకొంతమంది అయితే ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళిపోయి వారు ఆ యొక్క సమస్యను ఎదుర్కోలేక భయపడిపోయి బెదిరిపోయి తమ యొక్క ప్రాణాలను తీసుకునే వారిగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ దినాన మీరు కూడా ఎటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నారండి, ఎంత మట్టుకు చాలయ్యా, ఇక చాలయ్యా, నా వల్ల అవ్వడం లేదయ్యా, నేను ఎదుర్కోలేకపోతున్నాను, ఈ సమస్య నా శక్తికి మించినదిగా ఉంది, ఇక నేను చనిపోవడమే మేలు అని ప్రార్థిస్తూ ఉన్నారా? ఒకమారు మీ జీవితంలో వెనక్కి తిరిగి చూస్తారా? కొన్ని దినముల ముందే ఏలియా ఒక గొప్ప పాత్రగా దేవుని యొక్క చేతిలో వాడబడ్డాడండి. కొన్ని దినముల ముందే రోషము కలిగిన వ్యక్తిగా దేవుని కొరకు నిలవబడి 850 మందిని, బయలు ప్రవక్తల్ని, ఆషేరు దేవి ప్రవక్తల్ని చంపాడు. కొన్ని దినముల ముందే అతను ఆసక్తిగా చేసిన ప్రార్థనను బట్టి ఆకాశము మూయబడింది, మరలా ఆకాశము తెరవబడింది. అయితే వీటన్నింటినీ నీకున్న భయము, ఆయనకున్న మరణాపేక్ష ఏం చేసింది? మరుగు చేసింది. అదే రీతిగా నీ జీవితంలో ఎన్ని యోర్దానుల్ని దేవుడు నిన్ను దాటించాడు, ఎన్ని ఎర్ర సముద్రాల్ని నువ్వు చూస్తూ ఉండగానే ఆయన చీల్చాడు, ఎన్ని కష్టమైన పరిస్థితుల ద్వారా నువ్వు దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ బయటకు వచ్చావు. వీటన్నింటినీ ఒకమారు జ్ఞాపకం చేసుకోండి. నిజమే, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి కష్టమైనదే, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి నిన్ను ముంచి వేసేందుకు శక్తి కలిగినదే, కానీ నీ సమస్య కంటే పెద్దదైన దేవుని నువ్వు కలిగి ఉన్నావు కదా. ఒకమారు జ్ఞాపకపరుచుకుంటావా వెనక్కి తిరిగి నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను? ఒకమారు తిరిగి చూస్తావా ఎన్నెన్ని యోర్దానులను, ఎన్ని లోయలను, ఎన్నెన్ని కొండలను దేవుడు నిన్ను దాటించాడో ఒకమారు చూస్తావా? ధైర్యం తెచ్చుకుంటావా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నాడని గ్రహిస్తూ ఉన్నారా? మరణించడం చాలా ఈజీ అండి. అయితే దేవుని కొరకు జీవించడం అనేది దేవుడు మీ దగ్గర నుంచి ఆశపడుతూ ఉన్నాడు. ఏలియా ప్రార్థన చేసిన వెంటనే ఏం జరిగింది?
ఆయన ప్రార్థన చేసి ఆ బదరి వృక్షం కింద అలా పడుకొని నిద్రపోయాడంట. ఒక దూత వచ్చి ఆయన లేపి, ఇదిగో నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది, ఇదిగో దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఈ యొక్క ఆహారాన్ని, ఈ యొక్క నీటిని తీసుకొని బలపడు అని చెప్పి 2 మార్లు, ఒక్కసారి కాదు 2 మార్లు అతన్ని లేపి అతనికి ఆహారాన్ని పెట్టి, ఆ ఆహారం యొక్క బలము చేత 40 దినములు అతను ప్రయాణం చేసి హోరేబు కొండ దగ్గరికి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ దినమున కూడా నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితికి వెంటనే జవాబు రావడం లేదు, కానీ దేవుని యొక్క మాట, జీవం కలిగిన మాట, నిన్ను జీవింపజేసే మాట, ఆహారంగా ఉన్న ఆ యొక్క మాట నీ దగ్గరికి దేవుడు పంపుతున్నాడు, నిన్ను తట్టుతున్నాడు, నిన్ను లేపుతున్నాడు. ఇదిగో నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. నీ శక్తికి మించిన ప్రయాణాన్ని దేవుడు నీ కొరకు ఎత్తిపెట్టి ఉన్నాడు. బలము పొందుకో. ఏదైనా ఇప్పుడు నువ్వు వింటున్న ఈ యొక్క మాట నీకు బలము కలిగేందుకు దేవుడు నీ వద్దకు పంపించి ఉన్నాడు. మరణాపేక్ష కలిగి నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు కదా, బట్ దిస్ ఈజ్ నాట్ ద ఎండ్. ఇది ముగింపు కాదండి, ఇది ఒక కొత్త ప్రారంభం నీ జీవితంలో. భయపడకు. దేవుడు నీ జీవితంలో ఇంతకుముందు చేసిన మేలుల్ని జ్ఞాపకపరుచుకో, ధైర్యం తెచ్చుకో. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయంలో దేవుడు ఒక మాటని చక్కగా చెప్పి ఉన్నాడండి. ఈ దినమున ఆ మాట దేవుడు నీ కొరకు మాట్లాడుచు ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, బలము పొందుకో. నువ్వు చేయవలసిన పని ఉంది. ధైర్యంగా స్టార్ట్ చేయి, ధైర్యంగా మొదలుపెట్టు. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. భయపడొద్దు, జడియొద్దు. నువ్వు ఈ పని ముగించేంత వరకు కూడా ఆయన నిన్ను ఎడబాయడు అని వాక్యం చదివిస్తుంది. నువ్వు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి నీ మేలుకే. నువ్వు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితిలో చివరికి విజయం పొందుకునేది నువ్వే. యెహోవా కొరకు ఎదురుచూచి వారు నూతన బలం పొందుకుంటారంట. సమస్య వచ్చినప్పుడు మనం దేవుడిని అడగాల్సింది ఏంటో తెలుసా? దేవా నన్ను చంపేయ్యా, నన్ను తీసుకోయ్యా అని కాదు, కానీ దేవా ఈ సమస్యని ఎదుర్కొనేందుకు నాకు బలమును దయచేయ్యా. రెన్యూ మై స్ట్రెంగ్త్ లార్డ్. నూతనపరచయ్యా, నన్ను నా బలమును నూతనపరచయ్యా. ఇదిగో ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అంతకంటే ఎక్కువగా నేను బలాన్ని పొందుకోవాలయ్యా, నాకు బలమును దయచేయ్యా, ధైర్యాన్ని దయచేయ్యా అని మనం ప్రార్థించాలండి. అయితే పిరికి వారిలాగా దేవా ఇక చాలయ్యా, ఇంత మట్టుకు చాలయ్యా అని ప్రార్థన చేయకండి. దేవా నాకు సహాయం చేయయ్యా, నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రమయ్యా అని చెప్పి ఆయనకి వందనాలు చెల్లిద్దామా? దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.